వీక్షకులందరికీ నమస్కారం. జూన్ నెల 2వ తారీఖు దేవగురువైనటువంటి బృహస్పతి కర్కాటక రాశిలోకి సంక్రమణం చేయబోతూ ఉన్నారు. మిథున రాశిలో ఇప్పటివరకు ఆయన సంచరించి జూన్ 2వ తారీఖు నుండి సాధారణంగా అయితే మాసార్ధత కుజః గురుర్ ద్వాదశ మాసాని అన్నారు. అంటే గురుడు ఒక రాశిలో 12 మాసములు తన యొక్క సంచారాన్ని చేస్తారు. అసలు లెక్క ఏంటి అంటే మన పూర్వీకుల యొక్క బుర్ర ఎంత గొప్పది మీరు పరిశీలన చేయండి. గురువు మేషరాశి నుండి మొదలుపెట్టి మీనానికి వెళ్ళి మరలా మేషానికి వచ్చేటువంటి అంటే 12 రాశుల్లో ఎంతకాలం సంచారం చేస్తారు అంటే ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క సంవత్సర కాలం పాటు ఉంటాడు ఆయన. 12 సంవత్సరాలు పడుతుంది అంటే మేషం నుండి మళ్ళా మేషానికి రావడానికి. ఇక్కడ సైంటిఫిక్గా కూడా మీరు అబ్జర్వ్ చేయండి, సూర్యుడి చుట్టూ గురుడు తిరగడానికి పట్టేటువంటి కాలం 12 సంవత్సరాలు. మన భూమి సూర్యుడి చుట్టూ తిరిగి రావడానికి ఎంత టైం పడుతుంది? 365 రోజులు టైం పడుతుంది. కానీ గురుగ్రహానికి ఎంత టైం పడుతుంది? 12 సంవత్సరాలు టైం పడుతుంది. అందుకనే భూమి మీద ఉండేటువంటి వాడి కాలమానానికి బృహస్పతి గ్రహం మీద ఉండేటువంటి కాలమానానికి వ్యత్యాసం ఉంటుంది. ఇప్పుడు దేవగురువైనటువంటి బృహస్పతి కర్కాటక రాశిలో ఎంతకాలం ఉంటున్నారు? 12 మాసాలు ఉండాలి, అంటే 1 సంవత్సర కాలం పాటు ఉండాలి. కానీ ఈ సంవత్సరం ఏమవుతోంది? జూన్ నెల 2వ తారీఖు దగ్గర నుండి అక్టోబర్ 31 వరకు గురుడు కర్కాటక రాశిలో సంక్రమణం చేసి నవంబర్ 1వ తారీఖు దగ్గర నుండి జనవరి నెల 26వ తారీఖు వరకు సింహంలోకి సంక్రమణం చేస్తారు. మరలా జనవరి 26వ తారీఖు నాడు కర్కాటకానికి వచ్చి మళ్ళా జూన్ నెల వరకు కూడా ఆయన కర్కాటకంలో సంక్రమణం చేస్తారు. నిజానికి చెప్పాలి అంటే ఈ స్థితిని కొంత విపరీతంగా అభివర్ణించింది పంచాంగ సరళి అనేటువంటి గ్రంథం. ఏకస్మిన్ వత్సరే జీవే రాశిత్రయముపాగతే కునై సప్తకోటిభిః. అంటే ఒకే సంవత్సరం ముందు గురుడు 3 రాశుల్లో సంచరిస్తూ ఉంటే దానివల్ల ఈ భూమండలం మీద 7 కోట్ల పీనుగులు లేచును అనేటువంటి విషయం పంచాంగ సరళి అనేటువంటి గ్రంథంలో చెప్పారు. కాబట్టి అందుకనే మనకి ఇంధన సమస్యలు లేకపోతేనేమో ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధ వాతావరణము, ప్రజలు ఇబ్బంది పడ్డము, ఇటువంటివన్నీ మొదలుపెట్టి ఏదో కొత్త వైరస్ వస్తుంది, హంటా వైరస్ అని ప్రచారం జరగడం, ఇవన్నీ కూడా ఏమిటి, దీనికి ఏంటి సంకేతం అంటే రాబోతూ ఉన్నటువంటి వైపరీత్యాలకి. కాబట్టి ఈ బృహస్పతి యొక్క మార్పు ప్రకృతి మీద ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతుందో ఇండివిజువల్గా కూడా అదే రకమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతుంది. ఆ విషయాన్ని ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. ఒక్కొక్క రాశి పైన గురుని యొక్క సంచార విశేషాలను మనం ఇప్పుడు చూద్దాం. కన్యా రాశి వారికి దేవగురువైనటువంటి బృహస్పతి అత్యంత యోగ్యవంతమైనటువంటి స్థితిలోకి వెళుతున్నారు. చాలా యోగదాయకమైనటువంటి స్థితిలోకి వెళుతున్నారు. యశోవృద్ధిర్బలం తేజః సర్వత్ర విజయసుఖం అన్నారు. 11వ స్థానము ఉపచయ స్థానము. అలాగే త్రిషట్ ఆయములు అన్నారు, త్రిషాఢయములు అంటూ ఉంటారు. ఈ త్రిషట్ ఆయములలో 11వ స్థానంలోకి ఎప్పుడైతే గురువు వెళ్ళారో అంటే వాటినే త్రిషాఢయములు అంటారు, అలాగే ఉపచయ స్థానములు అంటారు. దానిలోకి ఏ గ్రహం వెళ్ళినా ఆ గ్రహం విపరీతమైనటువంటి రాజయోగాన్ని కలగజేస్తుంది. యశోవృద్ధిర్బలం తేజః. దశమంలో ఉండేటువంటి గురుడు వల్ల ఏమైంది? ధాన్యనాశో ధనచ్ఛేదం వృధా సంచరణం భయం. అనవసరమైనటువంటి భయాలు, అనవసరమైనటువంటి తగువులు, అలాగే ఉద్యోగం పాడైపోవడాలు, చేసేటువంటి వృత్తి ప్రవృత్తులు దెబ్బతిండాలు, ఇవన్నీ గురుడు ఆర్థికంగా దెబ్బకొట్టారు, ఆరోగ్యపరంగా దెబ్బకొట్టారు, మానసికంగా దెబ్బకొట్టారు, ఇవన్నీ జరిగాయి. మరి ఇప్పుడు ఎక్కడైతే తల దించుకోవలసి వచ్చిందో అక్కడే తిరిగి తల ఎత్తుకునేటువంటి పరిస్థితులకి గురుడు కారణమవుతారు. బలం తేజః. ఎలా ఎత్తుకుంటాడంటే తలకై గొప్ప తేజస్సుతోటి ఎత్తుతాడు. పూర్వం నువ్వు నన్ను ఇంత కించపరిచావు కదా, ఇదిగో నీ పై అధికారిగా నేను వచ్చాను. లేదు పూర్వం నాకు తిండికి దిక్కానా లేదన్నావు కదా, ఇదిగో 10 మందికి అన్నం పెడుతున్నాను. నేను తినడంతో పాటు వీళ్ళందరికీ నేను అన్నం పెడుతున్నాను. అలాగే ఆర్థికంగా చితికిపోయానని మాట్లాడేవు కదా, ఇదిగో సొంత ఇల్లు కొనుక్కున్నాను, కారు కొన్నాను, నాకు పెళ్ళయింది, సంతానం కలిగారు. సంతానం లేరు అని నన్ను కించపరిచి మాట్లాడేవు కదా, ఇదిగో నాకు సంతతి కలిగింది. అంటే ఎవడైతే మిమ్మల్ని కించపరిచారో వారందరికీ డబుల్ ద స్పీడ్లో మీరు సమాధానం చెప్పగలుగుతారు. దానికి కారణం ఏంటి? యశోవృద్ధిర్బలం తేజః సర్వత్ర విజయసుఖం. ఏది ముట్టుకుంటే అది సక్సెస్ అవుతూ ఉంటుంది. గతంలో ఏదైనా ఒక పని చేయవలసి వచ్చినప్పుడు భయమేసి వదిలేశారనుకోండి, ఇప్పుడు ఆ పని చేయాలని అనిపిస్తూ ఉంటుంది, దానిలో సక్సెస్ అవుతూ ఉంటారు. అలాగే ఆధ్యాత్మికంగా చాలా మెరుగుపడుతూ ఉంటారు. దైవ సాధన చాలా గొప్పగా మెరుగుపడుతూ ఉంటుంది. వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి, ఉద్యోగాల్లో లాభం వస్తుంది,
కుటుంబం అభివృద్ధి చెందుతుంది, మీ మాటకి విలువ పెరుగుతూ ఉంటుంది, ప్రాపర్టీస్ కొనుక్కుంటారు, స్ట్రక్ అయిపోయినటువంటి డబ్బు చేతికి వస్తూ ఉంటుంది, కోర్టు కేసులు అనూహ్యంగా మీ వైపు తిరుగుతాయి, మీకు అనుకూలంగా ఫలితాలు వస్తాయి, గృహోపకరణాలు, బంగారము, గృహములు ఇటువంటి వాటన్నిటిని కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది, దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఎవడైతే ఈ పై అధికారి మిమ్మల్ని బాధ పెట్టాడో వాడు ట్రాన్స్ఫర్ అయిపోవడమో, వాడు ఉద్యోగంలో మారిపోవడమో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. అంటే మీకు ప్రతిబంధకాన్ని కలిగించేటువంటి ప్రతివాడు కూడా వెనకడుగు వేసేస్తాడు. వెళుతూ ఉంటే సింహం జంతువులన్నీ దారిచ్చేస్తాయి చూశారు, అలాగా ఈ కన్యారాశి వారు వెళుతూ ఉంటే ఆ పాత్ అంతా కూడా రెడ్ కార్పెట్ పరిచినట్టు ఇక పోటీ ఉండదన్నమాట. అంటే మీ స్పీడ్ ఎవడో అందుకోలేడు, అంత స్పీడ్గా పనిచేస్తుంది బ్రెయిన్. ఎందుకంటే అంత స్పీడ్గా పనిచేసింది, ఈ గురువు లాభస్థానంలో ఉన్నారు, అంత శక్తివంతమైనటువంటి స్థానం అది. కాబట్టి కన్యారాశి వారికి ఇక తిరుగు ఉండదు, వీరికి రాహు బలం కూడా ఉన్నది, గురు బలం కూడా ఉన్నది. కాబట్టి సమాజంలో చాలా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండబోతూ ఉన్నారు కన్యారాశి వారు. ఈ ఫలితాలన్నీ కూడా గురుడు మారిన వెంటనే కనబడతాయి. కాబట్టి ఈ గురువు యొక్క మార్పు 100% స్ట్రైక్ రేటు చక్కగా కన్యారాశి వారికి వచ్చి వారు ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంది.